స్థానికులు ఆశిస్తున్నారు. అకుంఠిత దీక్ష, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నాడు ఆ యువకుడు. ప్రమాదవశాత్తు 2 చేతులు కోల్పోయినా ఏమాత్రం కుంగిపోకుండా ఆత్మస్థైర్యంతో ఇష్టమైన ఫుట్బాల్ క్రీడలో రాణిస్తూ విజయాల వైపు దూసుకుపోతున్నాడు. విధి వక్రించిన ఆత్మస్థైర్యం కోల్పోలేదు విజయవాడకు చెందిన దుర్గారావు. ఆంధ్ర లయోలా కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఇతను 5.5 వయసులో స్నేహితుణ్ణి కాపాడబోయి విద్యుత్ తీగలు తగిలి ఆస్పత్రి పాలయ్యాడు. చికిత్సకు అవసరమైనంత ఆర్థిక స్థోమత లేక 2 చేతులు కోల్పోయాడు. చిన్నతనం నుంచి చదువుపై ఆసక్తి కనబరిచే దుర్గారావును కేర్ అండ్ షేర్ అనే స్వచ్ఛంద సంస్థ ఆదుకుంది. ఆ సంస్థలో కొద్దిమంది పిల్లలు ఫుట్బాల్ ఆడటం చూసి మెల్లమెల్లగా తాను ఆ ఆట ఆడటం నేర్చుకున్నాడు దుర్గారావు. హైదరాబాద్, ఆదిలాబాద్లో జరిగిన అంతర్జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. ఈ ఏడాది కళాశాల తరపున అండర్-19 ఫుట్బాల్ టోర్నమెంట్లోనూ ఆడనున్నాడు. ఫస్ట్ కేరింగ్ షేర్లో ఆడుతున్న ఫుట్బాల్ బాయ్స్ ఆడుతున్నారు అనగానే ఇంక నేను హోమ్లో కూర్చొని అలా కూర్చొని స్టడీ చేయడం వల్ల బోర్ కొట్టేసి ఇంక ఫుట్బాల్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. అలా ఆడతా జూనియర్ లెవెల్లోకి వెళ్ళాను. జూనియర్ నుంచి సీనియర్స్కి వచ్చాను. ఇప్పుడు అలా నా గేమ్ ఇంప్రూవ్ అయింది. అసలు నాకు చేతులు లేవని ఎప్పుడు నేను అలా అనుకున్నానంటే నేను కిందకి వెళ్ళిపోతానేమో అనుకుంటాను. దుర్గారావు ఆసక్తిని గమనించిన సంస్థ ఫుట్బాల్ శిక్షకుడు ఆటలో మెళకువలు నేర్పి వెన్ను తట్టి ప్రోత్సహించారు. ఎబిలిటీస్ నిజంగా నేను చూశాను, చాలా ఆశ్చర్యపోయాను. నేను గ్రౌండ్లో చూసి మా కాలేజీకి నేను ఇన్వైట్ చేశాను. ఈ సంవత్సరం తీసుకున్నాం అతన్ని. ఇప్పుడు 19 ఇయర్స్ బిలోకి పార్టిసిపేట్ చేస్తున్నాడని తెలిసింది. చాలా సంతోషకరంగా ఉంది. డెఫినెట్గా ఇతను చాలా రాణించగలడు. ఈ గేమ్లోనే కాదు, అథ్లెటిక్స్ కూడా ఇతను టేకప్ చేస్తే కూడా బాగుంటుందని నా అభిప్రాయం. అంగవైకల్యాన్ని జయించి దుర్గారావు చూపిస్తున్న ప్రతిభ మిగతా విద్యార్థుల్లోనూ స్ఫూర్తి నింపుతోంది.